హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. దిస్ ఇస్ తేజ. సో ప్రస్తుతం మనతో పాటు సలార్లో ప్రభాస్ గారిని ఏంట్రా చప్పట్లో కొడుతున్నావు అన్న ఒక డైలాగ్తో చాలా ఫేమస్ అయిపోయాడు ప్రస్తుతం ఇండస్ట్రీలో. మోక్షజ్ఞ తన పేరు. సో ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు. సరదాగా కాసేపు వాళ్ళతో మాట్లాడదాం. నమస్తే సార్. హాయ్. హాయ్. సో ఎలా అనిపించింది సలార్లో? బాగా అనిపించిందా? ఎలా వచ్చింది క్యారెక్టర్? ఛాన్సా? ఆడిషన్స్కి వెళ్ళొస్తా. ఆడిషన్కి వెళ్ళావా? ఇప్పుడు వెళ్ళావు? ఏ ఏజ్లో వెళ్ళావు నువ్వు ఆడిషన్కి? 8 years అప్పుడు. 8 years అప్పుడు వెళ్ళావు. ఇప్పుడు నీకు ఏజ్ ఎంత? 10. ఓకే, రైట్. సో మీరు చెప్పండి సార్, మీ అబ్బాయి అంత పెద్ద పాన్ ఇండియా మూవీలో వచ్చాడు, ఎలా అనిపిస్తుంది? చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాము. అంటే ఆయన యాక్చువల్గా ఎప్పటి నుంచి కూడా అంటే మన ఎయిమ్ కూడా యాక్టర్ ఫీచర్లో ఆయన ఇది కూడా అది ఏదైనా కానీ హీరో కానీ విలన్ కానీ క్యారెక్టర్స్ కమెడియన్ కానీ ఏదైనా కానీ ప్రొఫెషనల్ యాక్టర్ చేయాలని ఫస్ట్ నుంచి కూడా మా ఎయిమ్. మా అక్క ఇక్కడ బేబక్క అని ఉంటారు హైదరాబాద్లో, వాళ్ళ పాప యాక్టర్. వీని ఖమ్మంలో చూసినప్పుడు అరే వీడు బాగున్నాడు రా తీసుకురా ఇండస్ట్రీకి అంటే తీసుకొచ్చినప్పుడు టీవీలో పెట్టించారు. అంటే నా ఫ్రెండ్ మన స్టూడియో చౌదరి గారు ఉన్నారు, మణికొండ మన స్టూడియో ఉంది కదా, చౌదరి గారు ఖమ్మమే అన్న, ఆయన బాస్కెట్బాల్ ప్లేయరు మా ఫ్రెండ్ అన్న. మా వాడిని చూసి లీడ్ రోల్ ఇచ్చాడు శ్రీమతి సీరియల్లో. అన్న గెస్ట్ హౌస్ ఇచ్చాడు అంతా. అన్న ఫస్ట్ లీడ్ రోల్ ఇచ్చి వాడికి మంచిగా ఎంకరేజ్ చేశాడు. అక్కడ నుంచి ఆ తర్వాత నేను ఒక వెబ్ సిరీస్కి వెళ్ళాం, మన అమృతం. తర్వాత ఈ సలార్ నాకు మస్తాన్ గారు పరిచయం అయ్యారు. అక్కడ ఒక ఫ్రెండ్స్ కలిసి మస్తాన్ కోఆర్డినేటర్ అంటే చెప్తే అదే ఫస్ట్ రోజే అప్పుడే సలార్ ఆడిషన్స్ అవుతున్నాయి, అక్కడ పంపించాడు. అక్కడ అసిస్టెంట్ డైరెక్టర్ మురళి గారు, అసోసియేట్ డైరెక్టర్ ప్రకాష్ అన్న ఉన్నారు. వాళ్ళంతా ఒక 10 members. వీళ్ళది మైనింగ్స్లో ప్రభాస్తో ఫ్రెండ్స్, వీళ్ళు క్రికెట్ ఆడే అంత మాస్గా ఉంటారు. అందులో 10 members ఒక్కొక్క స్టైల్లో ఒకళ్ళని పిక్ చేసుకున్నారు వాళ్ళు. వీడు కొంచెం లావుగా ఉండాలని, ఇంకో మావాడు హెయిర్ ఉన్నది అబ్బాయి, ఇంకోటి బక్కగా ఉండాలని, అట్లా ఒక్కొక్క టైప్లో ఒకళ్ళని వీళ్ళు చేసుకున్నారు. మళ్ళీ మాకు అది 2 days తర్వాత ఆడిషన్ పోయి వచ్చాము. 2 days తర్వాత కాల్ చేశారు. ఆ కాల్ చేసినప్పుడు కూడా మేము ఓడిదేవుడు ఆడిషన్స్లో ఉన్నాం, విశ్వక్సేన్ ఆడిషన్లో ఉన్నాం. ఆ రోజు అక్కడ కూడా వాళ్ళు కూడా సెలెక్ట్ అయ్యని చెప్పారు. సలార్ కూడా ఒకటే రోజు 2 వచ్చినాయి మాకు ఆఫర్లు. అప్పుడు అయితే తెల్లారే వాళ్ళు ఫోన్ చేసి తెల్లారే రమ్మన్నారు. అంటే బస్సు ఉంటుంది ఇక్కడ, అక్కడ నుంచి ఏసీ బస్ పెట్టారు 10 మందికి. అక్కడ నుంచి గోదావరి కానీ కరీంనగర్ నుంచి అక్కడ వీళ్ళందరికీ ఒక హోటల్ రూమ్ ఇచ్చారు. ఒక్కొక్కరికి ఒక రూమ్, అంటే హోటల్ మొత్తం కిడ్స్కే ఇచ్చారు. చాలా బాగా ట్రీట్ చేశారు వాళ్ళు వీళ్ళని, మంచి చాలా బాగా చూసుకున్నారు. కానీ అక్కడ లొకేషన్ మాత్రం అక్కడ నుంచి ఒక లోయ మొత్తం టోటల్గా ఓపెన్ కాస్ట్, కొన్ని 100 మీటర్ల లోయ అది. ఇట్లా సెట్ చాలా అసలు లొకేషనే వెరీ డేంజరస్. అంటే ఒక 100 మీటర్ల కింద 300 meters ఎంత ఫీట్స్ ఎంత లోయ ఉంటుంది అట్లా మొత్తం. అంటే ఓపెన్ కాస్ట్ కదా తీసేసింది. ఆ బస్ కిందికి వెళ్ళటానికే వీళ్ళది ఇట్లా ఇట్లా వెళ్ళి ఒక 10 minutes వెళ్తుంది. ఇలాగా పెద్ద పెద్ద డంపర్స్ ఉన్నాయి, ఒక టైరే ఇంత హైట్ ఉంటుంది. అవునా? అంత డంపర్స్ మీద ఫస్ట్ వీళ్ళని 10 మందిని కూర్చోబెట్టారు. అక్కడ మేకప్ చేశారు. మేకప్ చేసి అక్కడ లొకేషన్ తీసుకెళ్ళాక పైన డంపర్ మీద కింద అప్పుడు 1 hour తర్వాత అట్లా ప్రభాస్ గారు వచ్చారు. వీళ్ళందరూ ప్రభాస్ అన్నా అని పెద్దగా ఆగలేదు అక్కడ. ప్రభాస్ గారిని వెంటనే చూడగానే నీకేమనిపించింది? పాన్ ఇండియా స్టార్ కదా అనిపించింది. పాన్ ఇండియా స్టార్ అన్న విషయం మాకు తెలుసు. నీకేమనిపించింది నీ పర్సనల్గా? ఎగ్జైటెడ్ అనిపించింది. పిలిచావా? ఏమని పిలిచావు ప్రభాస్ని అక్కడ? ప్రభాస్ అన్నయ్య అని పిలిచా. ప్రభాస్ అన్నయ్య. నాకు అన్నయ్య, నీకు కూడా అన్నయ్యే. మరి పలికారా నువ్వు పిలిచినప్పుడు? ఏమన్నా రిప్లై ఏమి ఇచ్చారు? హాయ్ అన్నారా, హాయ్ డార్లింగ్స్ అన్నారా? హాయ్ అన్నారా? మరి అంటే అక్కడ ఆ షార్ట్ అయిపోగానే డైరెక్ట్ గా వెళ్ళి ప్రభాస్ అన్న దగ్గరికి ఫస్ట్ డేనే వెళ్ళావా? ఎత్తుకున్నారా నిన్ను? కోవిడ్ లేకపోతే ఎత్తుకుని. ఓకే, అంటే అది కోవిడ్ టైంలో అండి షూట్ జరుగుతా? 10 days ఆ షెడ్యూల్. ఆయనే అన్నారా కోవిడ్ లేకపోతే ఎత్తుకునే? ఆ రోజు ఈయన బర్త్డే, మోక్ష బర్త్డే, ఫస్ట్ షూట్. ఈయన ఫస్ట్ మూవీ షూట్ రోజే, ఈయన బర్త్డే రోజే మూవీ షూట్ ఫస్ట్. అన్ని కలిసి వచ్చాయి నీకు బాగా. ప్రభాస్ తో షూటింగ్, నీ బర్త్డే, అదే ఫస్ట్ డే. చాలా మంచి హ్యాపీ అనిపించిందా? నీతో పాటు చేశారు కదా ఫ్రెండ్స్,
సో వాళ్ళు నీకు నార్మల్గా ఫ్రెండ్సా బయట షూటింగ్ అట్లా? ఓకే, వాళ్ళ పేర్లు చెప్పు ఒకసారి. రేహాన్, రిషి, ఆర్జన, కృతిన, ఉత్తేజ్, ఆదేశ్, నిహాల్, గయా. నీ పేరు చెప్పు. మోక్షజ్ఞ. మూవీలోనా రాజు. రాజు, నువ్వు మూవీలో ప్రభాస్ గారిని ఏమన్నావు క్రికెట్ ఆడుతుంటే? నీ బౌలింగ్ 6 కొడతా, నువ్వు సెలెక్ట్ కొడతావేంటి? నా తర్వాత వెంటనే ప్రభాస్ గారు రిప్లై ఇచ్చారు నీకు? తల దించుకున్నారా? భయం వేసిందా మరి ఆ డైలాగ్ చెప్తున్నప్పుడు? ఇప్పుడు నార్మల్గా లొకేషన్లో నువ్వు చెప్పావు కదా డైలాగు, ఆ డైలాగ్ ఇలా చెప్పాలని ఎవరు చెప్పారు అక్కడ? ప్రశాంత్ నీల్ గారు చెప్పారా డైరెక్ట్గా? ఆయన ఎలా చెప్పారు ఒకసారి చేసి చెప్పు. ఆయన మామూలు కోపంగా చెప్పు అని చెప్పారు. సో నార్మల్గా షూటింగ్ లొకేషన్లో మీరు క్రికెట్ కూడా ఆడేవారు అంట. నువ్వు బౌలరా బ్యాట్స్మెనా? బౌలింగ్ ఎవరికి వేస్తావు? సారీ, ప్రశాంత్ నీల్ సార్కా? ఓకే, ఆయన బ్యాట్స్మెనా? ప్రభాస్ ఆడేవాడు కదా? ప్రభాస్ సార్ ఓన్లీ బౌలింగా? ఆయన బ్యాటింగ్ చేయరా? నువ్వు అడిగావా మరి మీరు క్రికెట్ వచ్చేసారని అడిగావా? అడగలే. చాక్లెట్లు తెచ్చుకోలేదైతే నువ్వు మిస్ అయిపోయావు. కానీ ప్రభాస్ గారు చాలా మందికి మంచి మంచి చాక్లెట్లు ఇచ్చారంట, నువ్వు ఎట్లా మిస్ అయ్యావు మరి? తెలీదా? ఓకే, సో ఆ డైలాగ్ కాకుండా నువ్వు ఒక పెద్ద లారీ మీద కూడా ఉంటావు కదా, అక్కడ కూడా డైలాగ్ ఉంది కదా నీకు, అదేంటి డైలాగు? కట్అవుటా? మూవీలో మీరు పెట్టుకున్న పేరు కట్అవుటా అందులో? ఓకే, రైట్. ఇంకేం మూవీస్ చేస్తున్నావు? ప్రెసెంట్ ఏం లేవా? అరే ఇంత పెద్ద పాన్ ఇండియా మూవీ చేసి ఇంటర్వ్యూస్ చేస్తున్నావు, మూవీస్ ఆఫర్స్ వస్తాయి కదా నీకు. ఇంకొక పాన్ ఇండియా మూవీ కూడా, పాన్ ఇండియా మూవీ హీరోతో ఒక యాడ్ కూడా తీస్తున్నావు. ఎవరు ఆ హీరో? తేజ. అతను ఒక సినిమా తీస్తున్నారు తెలుసా? ఏంటా మూవీ నేమ్? హనుమాన్. అందులో ఉన్నావా? కానీ ఆ మూవీ చాలా బాగుంటుంది కదా. హనుమాన్ అంటే అందరికి ఇష్టం కదా చిన్నపిల్లలకి, రైట్? సో మీరు చెప్పండి సార్, సో ఎలా అనిపిస్తుంది ఇలా అన్ని వరుసగా ఒకేసారి ఆఫర్స్ వస్తున్నాయి? సలార్తో స్టార్ట్ అయితే ఒక రీసెంట్గా వచ్చిన ఒక తేజ సజ్జ యాడ్లో కూడా ఒక మంచి క్యారెక్టర్ అందులో వచ్చింది. సో ఇవన్నీ కూడా ఊహించారా ముందు? అంటే ఈ మోక్ష ఒక డైలాగ్ చెప్తే వెంటనే చెప్పేది అసలు. ఒక ఏదున్నా ఉపాసన గారితో ఇంగ్లీష్ 2 years క్రితమే అది కూడా. వెళ్ళంగానే ఒక షీట్ ఆమె ఆడిషన్లో సెలెక్ట్ చేసుకుంది. ఆమె యాక్చువల్గా సెలబ్రిటీస్ చేస్తుంది ఇన్స్టాగ్రామ్ యాడ్. అయితే ఒకసారి కిడ్స్ తోటి చేద్దాం అనుకుని ఆమె ఆడిషన్స్కి పిలిస్తే ఆమె వీడిని సెలెక్ట్ చేసింది. నెక్స్ట్ డే పోతే మేడం లోపల ఉన్నారు, ఒక షీట్ ఇచ్చారు మరి చదవమని, అంటే డైలాగ్ ఒక 15 minutesలో వెళ్ళి, అంటే మన లోపలికి వెళ్తూనే చెప్పాలి డైలాగ్, ఇట్లా టేక్లు షార్ట్స్ అట్లా డైరెక్ట్. ఆయన 15 minutesలో నాకు వచ్చేసింది అన్నాడు. నేను అసలే మేడం కొంచెం ఇది ఎట్లా ఉన్నానంటే నేను చెప్తా అన్నాడు. నువ్వు మళ్ళీ నాకు చెప్పమంటే కూడా చెప్పలేదు, నేను చెప్తా అని. ఆయన స్వామి గారు ఉన్నాడు, లోపలికి వెళ్ళిపోయారు. వెళ్తూనే డైలాగ్ చెప్పేశాడు, ఇంగ్లీష్ డైలాగ్. అది టోటల్గా 15 minutesలో, అది ఒక 5 minutesలో టేక్ అయిపోయింది అన్నమాట. ఓకే, ఏంటి డైలాగ్ ఏంటి? 15 minutes మరి టైం తీసుకున్నావు, చాలా పెద్దది అయి ఉంటుంది, చెప్పవా మరి మా కోసం? హాయ్ అక్క, హౌ ఆర్ యూ? ఐఎమ్ బిగ్ ఫ్యాన్ ఆఫ్ రామ్ చరణ్. తర్వాత ఉపాసన మ్యామ్ సో స్వీట్ కమ్ సెట్ అన్నారు. తర్వాత మళ్ళా ఉపాసన మ్యామ్ డైలాగు, డూ యూ వాంట్ ఈట్ సమ్ కేక్ అంటే అప్పుడు నా డైలాగ్, వై అక్క వై యూ డూ దిస్, మై బాడీ ఆర్ యువర్ బాడీ డస్ నాట్ నీడ్ దిస్ డ్రగ్, వై యూ డోంట్ గివ్ సమ్ సీజనల్ ఫ్రూట్స్ ఆర్ డేట్స్ ఇన్స్టెడ్ అంటారు. వెరీ స్మార్ట్ బాయ్, థ్యాంక్ యూ ఫర్ అన్నారు. ఓకే, ఈట్ డేట్ అట్లీట్స్ అంతేనా? ఉపాసన మేడం మరి ఇచ్చారా చాక్లెట్లు? ఆమె కూడా చాక్లెట్ కేక్ ఇచ్చారు. చాక్లెట్ కేక్ ఇచ్చారా?
నువ్వు ఒక్కనే తిన్నావా, మమ్మీ డాడీకి కూడా పెట్టావా? డాడీ ఒకరే వచ్చారు, మమ్మీ రారు. అవునా? నీకు ఇద్దరులో ఎవరంటే ఎక్కువ ఇష్టం, మమ్మీయా డాడీయా? డాడీయేనా? అరే ఒక ఫ్రెండ్లా చెయ్యేస్తున్నావు డాడీ మీద, భయం మీద అసలు డాడీతో? ఎందుకు? నేనే భయపడతా కాబట్టి. నీకు డాడీ భయపడతారా? అవును తెలుస్తుంది. యానిమల్ సినిమా చూసావా? చూడలేదా? చూస్తావా యానిమల్ సినిమా? సో ప్రశాంత్ నీల్ గారు కాకుండా అక్కడ ఉన్న అసిస్టెంట్ డైరెక్టర్స్ ఉంటారు కదా, అన్నలు ఏమన్నా ట్రైనింగ్ ఇచ్చేవాళ్ళ నీకు? ఎలా ఇచ్చేవారు ట్రైనింగ్? అరే అట్లా చెప్పాలరా, కొంచెం కోపం చెప్పాలి, ఈ డైలాగ్ చూడు ఒకసారి స్క్రిప్ట్ లో చెప్పి నాకు చెప్పు అంటారు. ఫస్ట్ వాళ్ళు చెప్తారు ఎట్లా చెప్పాలో, తర్వాత అంటే మూమెంట్స్ చూపిస్తారు, మూమెంట్స్ చూపించిన తర్వాత ఎక్స్ప్రెషన్స్ చూపిస్తారు. అది కోపంగా చెప్పాలి, ఎట్లా చెప్పాలని. అక్కడ మురళి అన్న, ప్రకాష్ అన్న డైలాగ్స్ అన్ని నాకే ఇచ్చేటోళ్ళు. తర్వాత ఏం చెప్తారు? యాక్చువల్గా డంపర్ మీద ఉన్నప్పుడు ఫస్ట్ ప్రశాంత్ నీల్ గారు పైకి ఎక్కారు. ఫస్ట్ డైలాగ్ వీళ్ళకి పైన డ్రోన్ కెమెరా ఉంటుంది, ముందు అక్కడెక్కడో సార్ ఉంటారు మైక్ లో. వీళ్ళు అసిస్టెంట్ డైరెక్టర్ మురళి గారు, ప్రకాష్ అనే చూస్తారు మొత్తం. మురళి గారు పిల్లల దగ్గర ఉంటారు మొత్తం, అది ఆ డంపర్ దగ్గర. చాలా 10 మంది పిల్లలు కదా నెట్టుకుంటూ ఉంటారని మురళి అన్న మొత్తం దగ్గర ఉండి చూస్తుంటాడు. ఏదో ఒక డైలాగ్ ఉంటే వీళ్ళు ఎవరు చెప్పలేకపోతే ప్రశాంత్ నీల్ గారు పైకి వచ్చి వీళ్ళందరినీ చెక్ చేసి ఎవరు మంచిగా చెప్తానంటే వీడిని ముందు పెట్టారు, ఇట్లా వీ షేప్ లో ఉన్నాడు, ఆ డంపర్ మీద ముందు పెట్టి చెప్పించారు. ఫస్ట్ యాక్చువల్గా అదే డైలాగ్ ఉండే, కట్అవుట్ ఆర్ఆర్. తర్వాత డబ్బింగ్ లో తెలుగులో చెప్పమన్నారు. తర్వాత ఫస్ట్ హిందీలో ఉండేది ఆ డైలాగ్. హిందీలో ఏంటి డైలాగ్? అరే కట్అవుట్ మార్దింగ్. అది కన్నడ కదా కదా? అంటే నీ డైలాగ్స్ అన్ని తెలుగులోనే ఉన్నాయా లేకపోతే లాంగ్వేజెస్ లో మార్చి కూడా చెప్పించారా? అదొక్కటి హిందీలో కూడా చెప్పించారు అప్పుడు. అదే కట్అవుట్ మార్దింగ్, అది మళ్ళీ మార్పిచ్చేస్తా. నీ డైలాగ్స్ నువ్వే డబ్బింగ్ చెప్పావా, వేరే వాళ్ళు చెప్పారా? తెలుగు నేనే చెప్పా, వేరే డైలాగ్స్ నాకు తెలియదు. మరి అడగాల్సిందిగా ప్రశాంత్ నీల్ అన్ని నేనే చెప్తానే. నాకు లాంగ్వేజెస్ రావు కాబట్టి. ఏముంది, డైలాగ్స్ నేర్చుకుంటే అయిపోద్ది. ఓకే, మీ ఫ్రెండ్స్ ఏమంటున్నారు స్కూల్లో? అంత పెద్ద ప్యానింగ్ స్టార్ట్ చేసిన వారు గర్ల్ ఫ్రెండ్స్ అంటే డాడీ ఒక వీడియో పంపించారు ప్రిన్సిపల్ సార్కి, అది వరల్డ్ వైడ్ గా అయినట్టు స్కూల్ మొత్తం. స్కూల్లో నిన్ను ఇప్పుడు ఏమని పిలుస్తున్నారు అందరూ? హీరో. హీరో. గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారా? డాడీ ఉన్నారనా? చెప్పాడే. అమ్మో, మీరు కంట్రోల్లో పెట్టేయడానికన్నా ఆయనే కంట్రోల్లో ఉన్నట్టున్నాడుగా. మీ టీచర్స్ ఉంటారు కదా, వాళ్ళు ఏమంటున్నారు? కెరియర్ లో మంచిగా చెయ్యి. అప్పుడప్పుడు మాకు ఒక సెల్ఫీ ఇవ్వు చెప్పు, అలా అన్నారా? ఏ స్కూల్ నువ్వు? న్యూ విజన్ ఐఐటి. న్యూ విజన్ ఐఐటియా? ఖమ్మం. ఖమ్మంలోనా? ఎక్కడ సార్ మీరు ఉండేది? ఇక్కడ హైదరాబాద్ లో? ప్రాపర్ ఖమ్మం, ఖమ్మంలోనే. మరి ఇక్కడ ఎట్లా షూట్ ఉన్నప్పుడు వస్తుంటాం. మా అంటే డ్రైవర్ ఉంటాడు, మా అత్తగారు, మా రిలేషన్. అంటే ఆడిషన్కి వాళ్ళు తీసుకొస్తారు, నేను షూట్ ఉన్నప్పుడు నేను వస్తాను. షూట్ ఎక్కువ రోజులు ఉండదు ఏదైనా. సలార్ ఒకటే 10 days జరిగింది, ఓర్ దేవుడు 4 days జరిగింది, టైగర్ నాగేశ్వర 3 days జరిగింది. టైగర్ నాగేశ్వరరావు మూవీలో ఏంటి క్యారెక్టర్ అబ్బాయిది? యాక్చువల్గా హీరోయిన్ తమ్ముడు, ఆమె మార్వాడి ఫ్యామిలీ కదా హీరోయిన్, అందులో వాళ్ళ తమ్ముడుగా ఉంటాడు. చలో ఒక సాంగ్లో కూడా ఉండే, ఒక ఫస్ట్ సాంగ్, ఒక సాంగ్ మొత్తంలో ఒక దగ్గర డ్యాన్స్ మాస్టర్ గారు తీసేసరికి ఆ కంటిన్యూటీ సాంగ్ మొత్తం తీయాల్సి వచ్చింది, అంటే ఉండలేదు, లేకపోతే ఆ సాంగ్ కూడా ఉండేది. మోక్షజ్ఞ కోసం ఒక సాంగ్ నే ఆపేశారు. ఇతను లేడు ఒక దగ్గర, లేకపోతే కంటిన్యూటీలో కూడా తీసేశారు, లేకపోతే సాంగ్ లో ఉంటాడు. అట్లా సర్కార్ వారి పాటలో కూడా చాలా సీన్, అంటే ఒక 3 days చేశాడు, అవి కూడా సీన్లన్నీ కట్ అయినాయి. పిల్లలది కదా, అంత ఇంపార్టెంట్ లేకపోతే తీసేస్తాడు. అబ్బాయికి బాగా నేమ్ తీసుకొచ్చిన మూవీ ఏంటి? ఓర్దేవుడలో మంచిగా సార్. ఓర్దేవుడా? ఓర్దేవుడ ఇప్పుడు సలార్ బాగా ఉంటాడు. ఓకే, సలార్ పాన్ ఇండియా కాబట్టి అందులోకి డైలాగ్ కన్వర్సేషన్ ప్రభాస్ గారితో ఉంది కాబట్టి. రైట్, నువ్వు ఆడిషన్కి వెళ్ళావు కదా ఫస్ట్ సలార్కి,
అక్కడ నువ్వు ఏం నేర్చుకునేలో వాళ్ళకి ఆడిషన్ ఇవ్వడానికి నీ డైలాగ్ ఏంటి? ఒక్కడుగు. చెప్పు. అవునా, చెప్పు, మొత్తం చెప్తావా? రైట్, ఓకే, రెడీ, యాక్షన్. ఒక్కడుగు ఒక్కడుగు. అర్జున్, ఇది ఫోర్ట్ ఏరియా, నా వాళ్ళు బ్రతుకుతున్న ఏరియా. ఇదే నెలపై ఏళ్ళ తరబడి గంజికేర్చాం, గుడ్డకేర్చాం, కడుపు మాడితే కన్నీళ్ళు మినింగి బతికాం. ఆ కన్నీళ్ళు ఇప్పుడు మండాయి. ఎవడైనా అడ్డొస్తే మాడిపోతాడు. వాడిపోతే వీడు, వీడిపోతే నేను, నేను పోతే నా అమ్మ మొగుడి అనే అధికారం కోసం ఎగబడితే ఆ ఏరియాలో ఇంకెవ్వరు అడుగు పెట్టకూడదు. అయిపోయిందా? ఓకే, రైట్. మరి ఊరి దేవుడా మూవీకి వెళ్ళినప్పుడు ఇదే అన్ని చోట్ల ఇదే చెప్పావా? బాలకృష్ణ చెప్తుంటా, బాలకృష్ణ కూడా చెప్తూనే ఉంటా. అల్లూరి సీతారామరాజు చెప్తా. ఎవరి? బాలకృష్ణ గారియా? అమ్మా, నీకు తెలుసా మోక్షజ్ఞ నా పేరు బాలకృష్ణ వాళ్ళ అబ్బాయిదని మీ డాడీ చెప్పారా? అంటే ఇప్పుడు నువ్వు బాలకృష్ణ గారి డైలాగ్ చెప్పాల్సిందే ఖచ్చితంగా. ఏది చెప్తావు ఫస్ట్? బాలకృష్ణ గారు చెప్పు మాకు. ఒకటే వచ్చు. ఒకటే వచ్చా? ఏ మూవీలోది? లెజెండ్. లెజెండా? లెజెండ్లో చాలా పెద్ద పెద్ద డైలాగ్స్ ఉంటాయి, చెప్పు. లేడన్న ధైర్యమా, రాడన్న నమ్మకమా? నేను ఎక్కడున్నానా అనుకున్న వాళ్ళు ఇక్కడ ఉంటారు. వాళ్ళని టచ్ చేస్తే కొడుకు చావుతూనే అర్థమై ఉండాలి. అర్థం కాలా? ఒకటి మంచి కోరి ఎదురొస్తే 10 అడుగులు ఎదురొస్తాం, చెడు కోడి ఎదురొస్తే 100 అడుగులు ఎదురొస్తాం. ఆ అడుగు పడితే నాకు ఎమోషన్స్ ఉండవు, ఫీలింగ్స్ ఉండవు, క్యాలిక్యులేషన్స్ ఉండవు, మ్యాలిక్యులేషన్స్ ఉండవు. చెప్పండి అడిగి, సెంటర్ అయినా స్టేట్ అయినా, పొజిషన్ అయినా అపోజిషన్ అయినా, పవర్ అయినా పవర్ అయినా, నేను దిగినంత వరకే. వన్స్ ఐ స్టెప్ ఇన్, హిస్టరీ రిపీట్స్. హిస్టరీ రిపీటా? ఓకే, ఇవన్నీ ఎలా నేర్పించారు తనకి? తన నేర్చుకుంటుంది, ఎవరేం నేర్పలేదు. నువ్వే నేర్చుకున్నావా? మీ మమ్మీ? తను అదే మన కమెడియన్ జయప్రకాష్ కూడా చెప్తాడు. అదే ఆయన వచ్చి ఇది వచ్చింది. ఒకసారి అల్లూరి సీతారామరాజుది స్కూల్ డే ఉంటే వాళ్ళకు షీట్ ఇచ్చారు డైలాగ్స్. నైట్ చదివి పొద్దున కల్లా ఇంట్లో ప్రాక్టీస్ చేస్తుంటే వీడియో కూడా తీసిన. మొత్తం 1 minute 30 seconds చెప్పేస్తుంది కంటిన్యూటీ. అల్లూరి సీతారామరాజు డైలాగ్ చాలా కష్టం, నువ్వు చెప్పేసేదాన్ని. ఓకే, జయప్రకాష్ గారు తెలుసా నీకు? డాడీ చెప్పేవారా? ఆయన మూవీస్ చూసేవాడువా? అంటే ఇమిటేట్ చేస్తావా? అందులో చేసావా లేదా? ఏముంటాడు అందులో ఆయన? ఎవరురా నువ్వు? సీమరా, పౌరుషము, పేగులు దీత్తా, నీ తోలు తీసి చెప్పులు కుట్టించుకుంటా, నిన్ను పండబెట్టి పిక కూసి పొడుగ్గా మంచి కూసాలు ఎక్కున్నావు, కడితే చెంబైపోతావు. బాగుంది, నైస్. ఈ అల్లూరి సీతారామరాజు గారి డైలాగ్ చెప్పు. వచ్చినంత చెప్పు. రూదర్ఫర్డ్, ఇది నా మాతృభూమి. ఇక్కడ మట్టి పవిత్రం, నీరు పవిత్రం, గాలి పవిత్రం, నదులు కొండలు సమస్తం పవిత్రం. ఈ జన్మకే కాదు, 1000 జన్మలకైనా ఈ పుణ్యభూమిలోనే పుడతాను. స్వరాజ్యం ఒకరిస్తే పుచ్చుకునే బిచ్చం కాదు, పోరాడి గెలుచుకునే హక్కు, రక్త మాంసాలు దారపోషణ రక్షించుకోవాల్సిన వరం. నేను కోరేది సంపన్నులు మేధావులు అనుభవించే స్వరాజ్యం కాదు, అట్టడుగున్న మనిషి కూడా స్వేచ్ఛ వాయులు పీల్చే స్వరాజ్యం. ఎక్కడ భయానికి చావలేదో, ఎక్కడ ప్రతి మనిషి బలెత్తుకొని తిరగలడో, ఎక్కడ ఒక కష్టాన్ని మరొకరు గొల్లగొట్టరో అలాంటి సంఘాన్ని రామరాజు నేను కోరుతున్నాను. ఎండకి ఎండుతూ, వానకి తడుస్తూ, రెయిన్బోలు శ్రమించిన ఒక అరపూట అన్నానికి నోచుకునే నిర్భాగ్యులు నా ప్రజలు. నీ దృష్టరాజ్యంలో జాతిని సర్వనాశం చేసింది రుదర్ఫర్డ్. ఆ కన్నీటి ప్రవాహమైన ఈ గుండె కరుడ కట్టింది, నీ పాలన పగబట్టింది. రేగిన ఈ అగ్ని జ్వాల చల్లారు, నీ అజ్ఞానం అంతమైనంత వరకు, ఆఖరి తలప్రాణి గడ్డ మందులు పారిపోయేంతకు పోరాడతాను. అక్కడ కాదు రుదర్ఫర్డ్, ఇక్కడ కాల్చు. ఒక సీతారామరాజు చనిపోతే లక్షలాది సీతారామరాజు ఉద్భవిస్తారు. ఒక్కొక్కడు ఒక్కొక్క విప్లవ సామ్రాజ్యం కొల్లగొడతారు. సీతారామరాజు ఒక వ్యక్తిగా సమూహ శక్తి, సంగ్రామం వేరే. వందే మాతరం, వందే మాతరం. సూపర్, నైస్, చాలా బాగా చెప్పు. ఈ డైలాగ్ ఎక్కడే చెప్పావా, ఇంకెక్కడన్నా చెప్పావా? ఇప్పుడే చెప్పాడు. ఇప్పుడే చెప్పావా? కానీ మీ డాడీ నువ్వు మధ్యలో ఆగిపోతున్నారు, ఎక్కడ ఆగలేదు నువ్వు. సో ఎట్లా తనకి యాక్టింగ్ మీద అంత ఇష్టం ఎలా వచ్చింది? అయితే అతను అంతా ఓనే సార్. నేను యాక్చువల్లీ సినిమాలు కూడా చూడండి.
నాకు అంత నాలెడ్జ్ లేదు సినిమా. మీరు సినిమాలు చూడకపోతే వాళ్ళలో చూస్తారు, మూవీకి వెళ్తే మిమ్మల్ని మీరు తీసుకెళ్ళాలి కదా. మా ఇంట్లో కూడా మూవీస్ ఎక్కువ అంటే అంత బిజీనే ఉంటాం. అంటే మీకు ఇండస్ట్రీతో అసలు సంబంధం లేదు, ఎవరు కూడా తెలిసిన వాళ్ళు లేరు. మనం మా అక్క చెప్పా కదా, మా సిస్టర్ కజిన్ ఉండే, మేము అక్క వాళ్ళ పాప టీవీ యాక్టర్, ఆమె కూడా చెల్లాడు అప్పట్లో. చౌదరి అన్న, మన స్టూడియో చౌదరి అన్న నా ఫ్రెండ్, సీరియల్ అయితే అన్న పెట్టించాడు. ఇక్కడ ఏదైనా యాక్టింగ్ నేర్పించారా? యాక్టింగ్ సార్ పోయినాం కానీ టైమింగ్ కుదరలే, ఖమ్మం కదా. మోడల్స్ వరల్డ్లో వాళ్ళు యాడ్స్ ఇస్తారు మనకు, యాడ్స్ చేశాడు బాగానే. మొన్న రెయిన్బో హాస్పిటల్ యాడ్ చేశాడు, సైబర్ సెక్యూరిటీ యాడ్ చేశాడు, హియరింగ్ సొల్యూషన్స్ యాడ్ చేశాడు. మొన్న 3 days క్రితము ఒక మొబైల్ యాప్ యాడ్ చేశాడు. అది అన్నీ వాళ్ళు మోడల్స్ వరల్డ్లో ఇస్తారు. ఇక మనకి చిన్ని గారు వీళ్ళు కూడా మూవీ ఏజెంట్ మూవీ చిన్ని గారు చెప్పారు. గంగాధర్ గారు అంటే ఇప్పటికి దాదాపు ఒక పెద్ద హీరోలతో ఒక 10-15 మూవీస్ చేశారు. 10 సినిమా అన్ని పెద్దోళ్ళతో, కానీ కొన్ని సీన్స్ కట్ అయినాయి, కొన్ని ఇంకా రిలీజ్ అవ్వాల్సినవి ఉన్నాయి. మహేష్ బాబు గారు రిలీజ్ కావాల్సింది రవికుల రఘురామ అని సుధీర్ వర్మ గారు తీశారు. అది వైజాగ్ లో షూట్ అయింది. అది హీరో చిన్నప్పుడు క్యారెక్టర్, 3 సీన్లు ఉంటాయి. సో నీకు యాక్టింగ్ తో పాటు ఇంకేం ఇష్టం బాగా? డాన్సింగ్. డాన్సా? ఎవరు డాన్స్ అంటే ఇష్టం నీకు? ప్రభుదేవా, అల్లు అర్జున్, ఎన్టీఆర్ వాళ్ళు ఇష్టం లేదా? మరి వాళ్ళ పేర్లు ఎందుకు చెప్పలా? ఎన్టీఆర్ అలా ఏం లేదు, నీ ఇష్టం వచ్చిన వాళ్ళ పేరే చెప్పు. మొన్న పుష్ప కూడా షూట్కి వెళ్ళాం, కానీ ఒక చిన్న బిట్ ఉంటే పిలిచారు పుష్పలో. అయితే అప్పుడు అల్లు అర్జున్ గారిది, రావు రమేష్ గారిది, వాళ్ళదే హాఫ్ డే ఒక సీన్ అయింది. మళ్ళీ ఇంకొక సీన్ 2 సీన్లకే 1 day పట్టింది. ఇంకా పిల్లర్ని ప్యాకప్ చెప్పారు, ఇంకా మళ్ళీ పిలవలే వాళ్ళు. ఒకళ్ళు పిలిస్తే అది చిన్నదే అండి, ఒక బొక్క ఇచ్చే సీన్ ఉండే వాళ్ళిద్దరు కాంబినేషన్లో, అది మిస్ అయింది. ఒకసారి అల్లు అర్జున్ గారు శ్రీ చైతన్య కాలేజ్ ఆడికి తీసుకెళ్ళా. అక్కడ కూడా కాలేజ్ స్టూడెంట్స్నే తీసుకున్నారు, స్కూల్ పిల్లలు లేకపోయేసరికి సార్ షూటింగ్ మొత్తం ఉన్నాడు. అట్లా అల్లు అర్జున్ గారిది 2 సార్లు మిస్ అయింది. మహేష్ బాబు గారిది సీన్లు కట్ అయినాయి అందులో. మళ్ళీ మొన్న మూవీలో కూడా చేశాడు, గుంటూరు కారంలో కూడా, కానీ అది కూడా గ్రూప్లోనే. శ్రీలీల ఎంగేజ్మెంట్ సీన్ ఒకటి ఉండే అక్కడ సంథింగ్, ఆమె కూడా వీటితో ఆడుతూనే ఉంటుంది మంచిగానే. అది హీరోయిన్ కీర్తి సురేష్ గారు కూడా 3 days పక్కనే కూర్చోబెట్టుకుంది మంచిగా. ఎవరు ఇష్టం వీళ్ళిద్దరిలో? కీర్తి సురేషా, శ్రీలీలనా? అట్లేం లేదు. చెప్పు చెప్పు, ఎవరు ఎక్కువ చాక్లెట్లు ఇచ్చారు? శ్రీలీల. అండ్ మరి శ్రీలీల ఇష్టం అని చెప్పాలి కదా. ఎక్కువ చాక్లెట్లు ఎవరిస్తే వాళ్ళకి మనం సపోర్ట్ చేయాలి. శ్రీలీల తెలియదు ఫస్ట్ గ్రూప్లో, అంటే ఆమె ఆడుతా మంచిగా వీళ్ళతో ఫన్నీగా ఉంది. అందులో ఈ మూవీలో హీరోయిన్ ఎవరైనా అడిగింది శ్రీలీలని, తెలీదా? అయితే ఇట్లా పట్టుకొని ఆమె ఫన్నీగా కొట్టింది. ఆమెనే అడిగాడా ఈ మూవీలో హీరోయిన్ ఎవరైనా? శ్రీలీలనే అడిగావు నువ్వు, హీరోయిన్ ని పట్టుకుని హీరోయిన్ ఎవరైనా అడిగావు? హీరోయిన్ ఏమన్నది? చేయిప్పిందా? తర్వాత మళ్ళీ చాక్లెట్లు ఇచ్చిందా? ఓకే, ఫోటో దిగావు మరి వాళ్ళందరితో? ఏ నిపుర్ సనన్, కీర్తి సురేష్ గారితో ఉన్నాయి హీరోలు. అంటే షూట్ తర్వాత ఇస్తా అంటారు. మొన్న పవన్ కళ్యాణ్ మూవీ కూడా వెళ్ళాము, అది 1 day షూట్ చేశారు, కానీ అందులో ఇంకా నెక్స్ట్ పిలుస్తున్నారు, అది షూట్ ఆగిపోయింది. అది మూవీ ఏంది, వస్తాద్ భగత్ సింగ్ లో. అయితే ఆ ఫస్ట్ షూట్ లో లేడు మావాడు, సరే ఇంకా నెక్స్ట్ టైం అన్నా అది ఆగింది. కానీ పవన్ కళ్యాణ్ తో మాత్రం మిస్. పవన్ కళ్యాణ్ గారు బాగా దగ్గర తీసుకొని ఫొటోస్ ఇచ్చాడు, మీద చేతులేసి ఆయనే పిలిపించి కెమెరామెన్ అందరితో, ఆ పిల్లలు 4 ఉండే వాళ్ళతోటి ఆయనే. ఏమన్నారు పవన్ కళ్యాణ్ గారు? చెప్పు. పవన్ కళ్యాణ్ డైలాగ్స్ వచ్చా నీకు? రావా? నిజం చెప్పు, నీకు ఎవరంటే ఇష్టం ఇండస్ట్రీలో హీరో? అల్లు అర్జునా? ఎందుకు అల్లు అర్జున్ అంటే ఇష్టం? యాటిట్యూడ్ బాగుంటుంది. యాటిట్యూడ్ విజయ్ దేవరకొండ కదా. నాకు అల్లు అర్జున్ యాటిట్యూడ్ అంటే ఇష్టమా? ఓకే, రైట్. సో ఇంకా మంచి మంచి మూవీస్ చేయాలి. మీ డాడీ ఇప్పుడైతే హ్యాపీగా ఉన్నారు, ఇంకా హ్యాపీ ఫీల్ అవుతారు నాకు తెలిసి. నమ్మక అదేంటి, ఇంట్లో కూడా ఇలానే ఉంటాడా? క్యాజువల్గా ఉంటాడు. ఓకే, అంటే మీరు భయపెట్టడం అలాంటివి ఉండవు? నేనే భయపడ్డా. ఆయన భయపెట్టకుండా నువ్వే ముందే భయపడతావా? భయపెడతా.
నువ్వైనా భయపడతావా? అవునులే, నువ్వు ఇప్పుడు స్టార్, ఇంకా ఆయన ఇంకా తప్పదు కదా, నువ్వు స్టార్ కాబట్టి ఆయన భయపడుతున్నారు. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. సో నువ్వు ఇంకా మంచి మంచి మూవీస్ అందరితో నేను బాగా చెయ్యి. నమస్కారం. రైట్.